హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చి పులుసు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీ ప్రాసెస్. మనం బిజీగా ఉండి వండలేనప్పుడు ఇలా చేసుకుంటే చాలా క్విక్గా అయిపోద్ది, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఈరోజు ఈ రెసిపీని చూసేసి మీ ఇంట్లో అయితే ట్రై చేసేయండి. పండగల టైంలో వాటిల్లో కూడా మనం ఇది చేసుకుంటే క్విక్గా అయిపోతుందండి. ఎందుకంటే పండగల టైంకి ప్రసాదాలు వాటితో మనం చాలా టైర్డ్ అయిపోతాం కాబట్టి సో ఇది మనం ఆ టైంలో కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొత్తిమీరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్న ముక్కల కింద అయితే మనం కట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పచ్చివి వేసుకుంటాం కాబట్టి చిన్న ముక్కలు అనేసరికి బాగుంటుంది టేస్ట్. అండ్ అలాగే చింతపండు పేస్ట్ కూడా రెడీగా పెట్టుకోండి. పేస్ట్ ఉంటే పేస్ట్ని పలుచగా కలుపుకోవాలి, లేదు అనుకుంటే చింతపండు పిక్కలను కూడా వాటర్లో వేసి నానబెట్టుకుని పలుచగా వాటర్లో పేస్ట్ కింద తీసుకోవాలండి. నేనైతే పేస్ట్ని తీసేసుకున్నాం. మేమైతే దాంట్లో వాటర్ వేసాము, ఎందుకంటే పల్చగా ఉండాలి, దీంతోనే మనం మొత్తం చేసుకుంటాం కాబట్టి. సో ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని మనం ఎంత అయితే పచ్చిపులుసు పెట్టుకుంటామో దానికి సరిపడా గిన్నె తీసుకుని కొంచెం జీలకర్ర వేసుకుని దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ముక్కలు అయితే చిన్న ముక్కల కిందే కట్ చేసుకోండి పచ్చిమిరపకాయలు. ఆ చింతపండు అంతా పీల్చుకుని చాలా టేస్టీగా ఉంటాయండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా తింటున్నప్పుడు. అలాగే చిన్నగా తరుముకున్న కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాక దీంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకోండి. మేమైతే రాళ్ళు ఉప్పు వేసుకున్నాము, ఎలాగో కరిగిపోతుంది కాబట్టి మీరు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసుకున్నాక ఇప్పుడు బాగా దాన్ని పిసుక్కోండి. బాగా కలుపుకోండి. చేతితో కలుపుకుంటే అవన్నీ నీట్గా ఉప్పు అంతా కూడా వాటికి పడుతుంది. కొంచెం బాగా ఎక్కువ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక దాంట్లో చింతపండు మనం వాటర్లో వేసుకుని ఉంచుకున్నాం కదా పల్చగాని, అది కూడా పల్చగా వాటర్ మొత్తం పోసేసుకోండి దాంట్లో. అది వేసుకున్నాక మీకు ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా పోసుకోవచ్చండి, మనకి పులుపు అది చూసుకుని. అండ్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. నేను అదే గిన్నెలో ఇంకొంచెం వాటర్ వేసేసుకుని అయితే పోసేసుకున్నాను. ఇప్పుడు మీరు ఉప్పు, పులుపు అన్నీ ఒకసారి సరిపోయినాయేమో చూసుకోండి. దాన్ని బట్టి మీరు ఇంకా ఏమైనా వేసుకోవాలనుకుంటే ఉప్పు కానీ పులుపు కానీ ఎక్స్ట్రా వేసుకోండి. అలాగే కొంచెం అయితే బెల్లం అయితే వేసుకుంటున్నామండి. బెల్లం వేసుకుంటే ఏంటంటే కొంచెం రోస్ అనేది ఉండదు. మీరు బెల్లం వల్ల మీకు ఏమీ డిఫరెన్స్ ఏమీ ఎక్కువ వచ్చేది లైట్గా వేసుకోవడం వల్ల. మీకు అది కూడా ఇష్టం లేదు అనుకుంటే బెల్లం స్కిప్ చేసేయచ్చండి. ఇప్పుడు అవన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే క్విక్ ప్రాసెస్లో మనకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. మొత్తం అన్నీ పచ్చివే వేసుకుంటాం కాబట్టి మనకి చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ పచ్చి పులుసుతో పాటు మనం కాంబినేషన్ కింద ఫ్రైతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.